ఎందువలన సొలొమోను ఇట్టి విధంగా చెప్తున్నాడు అంటే, ఈ ధనం సంపాదన వలనే సొలొమోను రాజు విశ్వాసం నుండి తొలగిపోయి దేవునికి దూరం అయ్యాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అని రాయబడి ఉన్నది. ఎంతోమంది ధనవంతులు అవ్వాలని కోరిక శోధనలోను ఉరిలోను అవివేకంగా హానికరమైన దురాశలో పడిపోయి విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని మీద నుండి తన మనసును తొలగించుకుని నానా బాధలతో తమను తామే చంపుకుని లేదా నాశనమైనట్లు మనం గమనించగలం. కాబట్టి హెబ్రీయులు 13వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది.